హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చికెన్ పికిల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, అందుకోసం నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని 3 నుంచి 4 సార్లు క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దట్టు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని క్లీన్గా మ్యారినేట్ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ కావాలో ఒకసారి చూడండి. ఇదిగోండి 2 తెల్లగడ్డలు, వెల్లుల్లిపాయలు అంటారు. ఓకే, 100 గ్రాములు అల్లం, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పెద్ద సైజు నిమ్మకాయలు 3, పట్ట, కొన్ని చోట్ల చెక్క అంటారు, లవంగాయలు. ఓకే, వీటినన్నింటినీ మనము ఎలా చేసుకోవాలో ఒకసారి అది గురించి చూపిస్తాం. పొయ్యి మీద బాండిల్ ఉంచుకొని జస్ట్ మీకు చూపిన విధంగా ధనియాలు, జీలకర్ర, ఓకే, పట్ట, లవంగాలు, వీటిని వితౌట్ ఆయిల్ సిమ్లో చక్కగా వేయించుకొని దోరగా వేపుకున్న తర్వాత వీటిని మనము మిక్సీకి వేసుకొని పౌడర్ చేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకొని తర్వాత పొడి వేసుకోవాలి. మనము మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ని వితౌట్ ఆయిల్ అలాగే ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ వస్తుంది, ఒకసారి చూపిస్తాను. వాటర్ వచ్చిన తర్వాత ఈ విధంగా వాటర్ వస్తుంది. ఓకే, ఈ వాటర్ అంతా ఫుల్ ఇంకిపోయేదాకా, డ్రై అయ్యేదాకా బాగా చికెన్ అలాగే ఉడికించుకోవాలి. వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ తీసుకొని ఈ విధంగా బాగా మరిగించాలి. ఇప్పుడు బాండిల్ ఆయిల్ తీసుకున్నాం కదండి, మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఓకే, ఆయిల్లో వేసుకొని బాగా ఆయిల్లో ముక్కలన్నీ గట్టి పడేలాగా, లైక్ కలర్ చేంజ్ అయితే రెడ్ కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేపుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకొని, దోరగా ఇన్ ద సెన్స్ లైక్ రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలన్నీ పక్కకు తీసిన తర్వాత సేమ్ అదే ఆయిల్ని యూజ్ చేస్తూ మనము ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత చక్కగా వేగితే మనకి చికెన్ పికిల్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ సపరేట్గా వేయించుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసి ఉంచుకున్నాం. ఇందులోకి మనం ఆల్రెడీ వేసుకున్న పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ కారపొడి వేసుకొని బాగా కలుపుకొని దించుకున్నట్లయితే మనకి చికెన్ పికిల్ రెడీ.
బాగా చల్లారాక మనం ఆల్రెడీ చూపించిన విధంగా నిమ్మ రసాన్ని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్. అంతే అండి, చికెన్ పికిల్ రెడీ.